మన డిజిటల్ ప్రపంచంలో మనకు తెలియకుండానే ప్రతిరోజూ ఓ యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఏంటా యుద్ధం అంటారా? అదే సైబర్ సెక్యూరిటీ యుద్ధం. పెద్ద పెద్ద కంపెనీలు, సంస్థలు తమ విలువైన డేటాని, తమ రహస్యాలని కాపాడుకోవడానికి ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాయి. అయితే ఇక్కడో చిక్కుంది. ఈ దాడులు ఎప్పుడూ బయటునుంచే రావు. కొన్నిసార్లు దొంగలు మన ఇంట్లోకి చొరబడినట్టుగా మన సిస్టమ్స్లోకి సైలెంట్గా దూరిపోయి లోపల్నుంచే దెబ్బ కొడతారు. మరి ఇలాంటి కనిపించని శత్రువులను పట్టుకోవడమెలా? ఒక మార్గముందా? ఖచ్చితంగా ఉంది. ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. అదే ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్స్. సింపుల్గా చెప్పాలంటే ఐడిఎస్. ఇవి మన నెట్వర్క్లకి కాపలా కాసే డిజిటల్ డిటెక్టివ్లు అన్నమాట. ఇక్కడే అసలైన సవాలు మొదలవుతుంది. ఆలోచించండి, మన ఆన్లైన్ ప్రపంచంలో అంటే మన కంప్యూటర్ నెట్వర్క్లోకి ఎవరైనా దొంగతనంగా వచ్చేసారనుకోండి, దాన్ని మనం ఎలా గుర్తించగలం? వాళ్ళు మనకు తెలియకుండా లోపల తిరుగుతూ మన డేటాను దొంగిలిస్తున్నా లేదా మన పనుల్ని గమనిస్తున్నా ఆ విషయం మనకెలా తెలుస్తుంది? ఇది నిజంగా భయపడాల్సిన విషయమే. సైబర్ సెక్యూరిటీలో దీనికి సమాధానం వెతకడమే అతిపెద్ద పని. అయితే ఈ క్లిష్టమైన సమస్యకు ఒక పవర్ఫుల్ సమాధానముంది. అదే ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్. మనం దీన్ని షార్ట్గా ఐడిఎస్ అని పిలుస్తుంటాం. సరే, ఇంతకీ ఐడిఎస్ అంటే ఏంటి? అది మన డిజిటల్ ప్రపంచాన్ని ఎలా కాపాడుతుంది? పదండి, ఈ డిటెక్టివ్ కథలోకి మనం లోతుగా వెళ్దాం. బేసిక్గా చెప్పాలంటే ఐడిఎస్ అనేది ఒక నిఘా వ్యవస్థ. ఇది ఒక హార్డ్వేర్ పరికరంలా ఉండొచ్చు, లేదా ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్గా కూడా ఉండొచ్చు. దాని రూపం ఏదైనా దాని ప్రధాన విధి మాత్రం ఒక్కటే. నెట్వర్క్లో గానీ కంప్యూటర్ సిస్టమ్స్లో గానీ జరిగే ప్రతి కదలికను కంటికి రెప్పలా గమనిస్తూ ఉండటం. ఏదైనా తేడాగా, అనుమానాస్పదంగా అనిపించినా లేదా రూల్స్కి విరుద్ధంగా జరుగుతున్నా వెంటనే అది మనల్ని హెచ్చరిస్తుంది. ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే ఒక ఐడిఎస్ని మీ నెట్వర్క్కి కాపలా కాస్తున్న ఒక డిజిటల్ సెక్యూరిటీ గార్డ్లా ఊహించుకోండి. ఈ గార్డ్ అస్సలు నిద్రపోడు. 24 గంటలు, వారంలో 7 రోజులు అప్రమత్తంగా ఉంటూ నెట్వర్క్లోకి ఎవరొస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఏం తీసుకెళ్తున్నారు, ఇలా ప్రతి దాన్ని తనిఖీ చేస్తూ అనుమానాస్పద వ్యక్తుల కోసం వెతుకుతూనే ఉంటాడు. సరే, మన దగ్గర ఈ డిజిటల్ గార్డులు ఉన్నారని తెలిసింది. కానీ ఒక పెద్ద ఆఫీస్ కాంప్లెక్స్కి మెయిన్ గేట్ దగ్గరొకరు, ప్రతి ఫ్లోర్లో ఒకరు, ఇలా వేర్వేరు చోట్ల సెక్యూరిటీ ఉన్నట్టే ఈ గార్డులు కూడా నెట్వర్క్లో వేర్వేరు కీలకమైన ప్రదేశాల్లో కాపలా కాస్తుంటారు. వాళ్లు ఎక్కడ డ్యూటీ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఈ ఐడిఎస్లను కొన్ని రకాలుగా విభజించారు. ఇప్పుడు ఆ పహారా కేంద్రాల గురించి తెలుసుకుందాం. ఈ గార్డ్లకి ముఖ్యంగా 4 డ్యూటీ స్పాట్స్ ఉన్నాయి. మొదటిది ఎన్ఐడిఎస్ అంటే నెట్వర్క్ గార్డ్ అన్నమాట. ఇది మొత్తం నెట్వర్క్కి మెయిన్ గేట్ లాంటిది. అక్కడ కూర్చుని లోపలికొచ్చే, బయటికి వెళ్లే ప్రతి ట్రాఫిక్ను చెక్ చేస్తుంది. ఇక రెండోది హెచ్ఐడిఎస్. ఇది ఒక పర్సనల్ బాడీగార్డ్ లాంటిది. దీన్ని ఒక ముఖ్యమైన కంప్యూటర్ లేదా సర్వర్కు మాత్రమే కేటాయిస్తారు. దాని లోకల జరిగే ప్రతి చిన్న విషయాన్ని ఇది గమనిస్తూ ఉంటుంది. ఆ తర్వాత పిఐడిఎస్, ఏపీఐడిఎస్ ఉన్నాయి. ఇవి ఇంకాస్త స్పెషలిస్ట్ గార్డులు. ఇవి సర్వర్లు ఒకదానితోకటి ఎలా మాట్లాడుకుంటున్నాయో లేదా జీమెయిల్, ఫేస్బుక్ లాంటి నిర్దిష్ట అప్లికేషన్లు ఎలా పనిచేస్తున్నాయో నిశ్చితంగా పర్యవేక్షిస్తాయి. ఓకే, ఈ గార్డులు ఎక్కడెక్కడుంటారో మనకు తెలిసింది. కానీ అసలు పాయింట్ ఏంటంటే వాళ్లు తమ పనిని ఎలా చేస్తారు? వాళ్ల ఇన్వెస్టిగేషన్ పద్ధతులేంటి? ఒక అనుమానితుణ్ణే వాళ్లు ఎలా గుర్తుపడతారు? ఇప్పుడు మనం ఆ డిటెక్టివ్ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ డిజిటల్ డిటెక్టివ్లు దర్యాప్తు చేయడానికి 2 ప్రధానమైన వ్యూహాలను వాడతాయి. ఈ 2 పద్ధతులు వాటి పనితీరులో చాలా డిఫరెంట్గా ఉంటాయి. చెప్పాలంటే ఒకటి ఉత్తరమైతే ఇంకోటి దక్షిణం. అవేంటో ఇప్పుడు చూద్దాం. సరే, మొదటి పద్ధతి చూద్దాం. సిగ్నేచర్ బేస్డ్ డిటెక్షన్. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఈ డిటెక్టివ్ చేతిలో ఒక వాంటెడ్ లిస్ట్ ఉంటుందనుకోండి. అంటే ఇదివరకే పట్టుబడ్డ దొంగల ఫోటోలు, వాళ్ల వేలిముద్రలు ఎలా ఉంటాయో అలాగే తెలిసిన వైరస్ల కోడ్, హ్యాకర్ల టెక్నిక్స్ ఇవన్నీ ఆ లిస్ట్లో ఉంటాయి. నెట్వర్క్లో వెళ్తున్న డేటాని ఈ లిస్టుతో పోల్చి చూస్తుంది. ఎక్కడైనా మ్యాచ్ దొరికిందా? అంతే, వెంటనే అలారం మోగిస్తుంది. ఇక రెండోది అనామలీ బేస్డ్ డిటెక్షన్. ఇది కొంచెం డిఫరెంట్. ఇదొక ప్రవర్తన నిపుణుడు లాంటిది. అంటే ఇది ముందుగా మన నెట్వర్క్ సాధారణంగా ఎలా ఉంటుందో బాగా నేర్చుకుంటుంది. ఉదయం 9 గంటలకి ఎంత ట్రాఫిక్ ఉంటుంది, సాయంత్రం 5కి ఎలా ఉంటుంది, ఇలా ప్రతిదీ స్టడీ చేస్తుంది. అలా ఒక బేస్లైన్ సెట్ చేసుకున్నాక దానికి భిన్నంగా ఏ చిన్న మార్పు కనిపించినా వెంటనే అనుమానిస్తుంది. ఏంటిది, రోజూ ఇలా ఉండదే అని ఫ్లాగ్ చేస్తుంది. అందుకే వాంటెడ్ లిస్ట్లో లేని కొత్త దొంగల్ని కూడా ఇది పట్టుకోగలదు.
అయితే ఈ రెండు దర్యాప్తు పద్ధతులకు వాటి ప్లస్లు మైనస్లు ఉన్నాయి. వాంటెడ్ లిస్టు ఉన్న డిటెక్టివ్ చాలా ఖచ్చితమైనవాడు, అనవసరంగా మంచివాళ్లను అనుమానించడు. కానీ ఒక కొత్త దొంగ కొత్త వేషంలో వస్తే వాడి ముఖం ఆ లిస్ట్లో ఉండదు కాబట్టి దీన్ని తప్పించుకోపోవచ్చు. మరోవైపు ప్రవర్తనా నిపుణుడు చాలా స్మార్ట్, కొత్త దొంగలను కూడా పట్టుకోగలడు. కానీ కొన్నిసార్లు అతిగా స్పందిస్తాడు. ఉదాహరణకు ఒక ఉద్యోగి రోజూ కాకుండా అర్ధరాత్రి పూట లాగిన్ అయి పనిచేస్తే అది హానికరం కాకపోయినా ఈ డిటెక్టివ్ దాన్ని కూడా అనుమానించి తప్పుడు అలారం ఇచ్చే అవకాశం ఉంది. సో ఈ ఇద్దరు డిటెక్టివ్లలో ఎవరు బెస్ట్? వాంటెడ్ లిస్ట్ ఉన్నవాడా లేక ప్రవర్తనా నిపుణుడా? నిజం చెప్పాలంటే దీనికొకే ఒక్క సమాధానం లేదు. సరైన డిటెక్టివ్ని ఎంచుకోవడమనేది పూర్తిగా మన అవసరంపైన, మనం దేన్ని కాపాడుకోవాలనుకుంటున్నాం అనేదానిపైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్ ఏంటంటే, ఉత్తమమైన సెక్యూరిటీ స్ట్రాటజీ అనేది ఒకరిని ఎంచుకోవడం కాదు, ఇద్దరినీ ఒక టీంగా పనిచేయించడం. వాంటెడ్ లిస్ట్ డిటెక్టివ్ యొక్క ఖచ్చితత్వాన్ని, ప్రవర్తన నిపుణుడి యొక్క తెలివితేటలను కలిపి ఉపయోగించాలి. అప్పుడే మన నెట్వర్కుకు అత్యంత బలమైన రక్షణ లభిస్తుంది. దీనినే హైబ్రిడ్ అప్రోచ్ అంటారు. దీనివల్ల మనకు తెలిసినా తెలియని రెండింత రకాల ముప్పుల నుండి రక్షణ దొరుకుతుంది. మనం ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ముగిద్దాం. సైబర్ దాడులు రోజురోజుకు మరింత తెలివిగా, మరింత సంక్లిష్టంగా మారుతున్నాయి కదా. మరి ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ భవిష్యత్తులో ఈ డిజిటల్ డిటెక్టివ్లకు ఎలాంటి సూపర్ పవర్స్ ఇవ్వగలదు? వాటిని ఇంకా శక్తివంతంగా, మరింత వేగంగా ఎలా మార్చగలదు? దీని గురించి ఆలోచించండి.